2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. వాళ్ళ మావోయిస్టుల చర్చ మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆపరేషన్ కగారో పేరుతోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, మావోయిస్టుల నిర్మూలన ప్రక్రియ ఏదైతే ఉందో, వాటి ద్వారా ఇవాళ వందలాది మంది మావోయిస్టులు చనిపోవడమే కాకుండా ఇవాళ చాలా మంది వందలాది మంది వేలాది మంది లొంగుబాటులో కూడా జరుగుతుంది. ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిగా నేను వాళ్ళను లొంగుబాటుని స్వాగతిస్తూ మీరు రాజకీయాల్లోకి రావాల్సిందిగా, ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావాల్సిందిగా వారిని అనేక సందర్భంగా నేను ఆహ్వానించాను. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర 400 కోట్ల నగదు, అట్లాగే 400 కోట్ల విలువ చేసే బంగారు నిల్వలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇలా ఎన్ఐఏ తన దర్యాప్తులో తేల్చినట్టుగా కనబడుతుంది. మరి ఇంత డబ్బు ఇంత ఉంటే రేపు ప్రజాస్వామ్యంలో వీళ్ళు పార్టీ పెడితే ఖచ్చితంగా అధికారానికి వస్తారుగా. కనీసం ఒక రాష్ట్రానైనా, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, లేదంటే జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఏపీ కావచ్చు, అంటే ఇన్ని రాష్ట్రాలలో పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలలో ఏదో ఒక పార్టీలో కనీసం తెలంగాణలోనే మీరు అధికారానికి వస్తారు కదా. అంత డబ్బు కనుక ఖర్చు పెట్టగలుగుతుంది, 400 కోట్లు కనుక మీరు ఖర్చు పెట్టగలుగుతుంది, చాలు అధికారం మీదే తెలంగాణలో. అదంతా కూడా అవసరం లేదు మీకైతే, మీరు వస్తే ప్రజాస్వామ్య రాజకీయాల్లో. ఎన్ఐఏ వివిధ అంటే బినామీ పీపుల్స్ వారు బినామీ సంఘాలు లేదంటే ప్రజా సంఘాల పేరుతో నడుస్తున్న సంఘాల దగ్గర కూడా ఇలా పెద్ద ఎత్తున అమౌంట్ డబ్బు ఉన్నట్టుగా ఇలా పోలీసులు గుర్తించారు. దానికి జార్ఖండ్కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆయన దినేష్ గోపే ఆగస్టులో ఈడీ అరెస్ట్ చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి 20 కోట్ల బ్యాంకు ఖాతాలు, ఆయన కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన డబ్బు ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసేసి 20 కోట్లు ఆయన బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్టుగా అధికారులు గుర్తించారు. అట్లాగే బీజాపూర్ పోలీసులు మూలవాసి మంచ్ ఎంబీఎం చెందిన 2 సభ్యుల నుండి 6 లక్షలు వాళ్ళు డిపాజిట్ చేస్తుండగా దాన్ని కూడా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మజ్దూర్ సంఘటన సమితి ఎంఎస్ఎస్ సభ్యులకు నిధులు సేకరించి బ్యాంకులో డిపాజిట్ చేస్తుండగా పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బ్రాహ్మణుడు వాళ్ళ బంధువుకు 1,13,70,500 రూపాయలు ఆ హాస్పిటల్ ఫీజు ఖర్చు వాళ్ళ బంధువులకు చెల్లించడం జరిగింది బ్యాంకు ఖాతా నుండి అని ఎన్ఐఏ గుర్తించింది. ఇంత మొత్తంలో డబ్బులు సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాలో ఎంత నగదు ఉన్నదనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్ళిపోతున్న వాళ్ళు ఆయుధాలను వదలడమే కాకుండా తమ వద్ద డబ్బు లెక్కలు కూడా పార్టీకి అప్పగిస్తున్నారు. సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆధారంగా ఆ నిధులు, ప్రస్తుతం ఉన్న నిధులతో వాళ్ళు ఇంకా మరో 5-6 ఏళ్ళు పార్టీని నడపొచ్చని, అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు కాబట్టి చాలామంది లొంగిపోతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే మావోయిస్టు పార్టీకి ఇవాళ మొత్తం ఆపరేషన్ కగారు పేరుతో ఇప్పుడైతే వీళ్ళు నక్సలైట్ల నిర్మూలన ప్రక్రియ చేపట్టిన తర్వాత నిధులు కూడా వాళ్ళకు రాకుండా అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లు కూడా ఎవరు నిధులు ఇవ్వకుండా చేయడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకి మొత్తం దిగ్బంధనం చేసిన పోలీసులు వాళ్ళ దగ్గర వాళ్ళని చంపడమే కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయుధాలు తీసుకోవడమే కాకుండా ఇవాళ డబ్బులు కూడా 100 కోట్లు 400 కోట్ల డబ్బు దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా సమాచారం. అదంతా ఎవరి దగ్గర ఉంది? వీళ్ళ డంపుల్లోనే ఉందా, అడవుల్లోనే ఉందా, లేదంటే ఎక్కడైనా సేఫ్గా లాకర్లలో పెట్టారా డబ్బు, లేదంటే ఈ నగదు మన బంగారు నిల్వలు 400 కోట్ల విలువ చేసిన బంగారు నిల్వలన్నీ కూడా ఇవాళ ఎక్కడున్న విషయాన్ని పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇవాళ నిజంగానే వాళ్ళు లీగల్గా సంపాదించి ఉంటే వాళ్ళకు పార్టీని వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉండేది. బట్ అదంతా ఇల్లీగల్గా సంపాదించారు కాబట్టి ఆ డబ్బంతా ఇవాళ పోలీసులు గుంజుకోవడానికి తీసుకునే ఆస్కారం ఉంది. సో కాబట్టి ఆయన కూడా మావోయిస్టు పార్టీ లొంగుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత డబ్బు మీరు ఈవెన్ పోలీసులు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మాట్లాడి మీరు ప్రజాస్వామ్య రాజకీయాలు ఆ డబ్బులు ఖర్చు పెట్టగలిగితే అద్భుతంగా ప్రజలు మీకు బ్రహ్మరథం పెట్టి ఇలా అధికారాన్ని అప్పచెప్పేసి మీ నుండి ఒక మంచి పాలన, అది సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వ దిశగా, వనరుల పంపిణీ దిశగా, అందరికీ భూమి పంపిణీ దిశగా, అందరికీ స్వేచ్ఛ పంపిణీ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక న్యాయం పంపిణీ దిశగా మీ పాలన ఉంటుంది కాబట్టి మిమ్మల్ని స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఆర్పీఐ పార్టీ సిద్ధంగా ఉన్నారు. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీ అభిప్రాయం కూడా నిర్భయంగా తెలియజేయాల్సిందిగా మేము కోరు.